ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నువ్వా నేనా అన్నట్టు తలబడుతున్నాయి. ఆ జిల్లాలో సామాజిక సమీకరణాలు సమతూకంలో కూడా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతోనే ఇప్పుడు రాజకీయంగా గెలిపోవటములు నువ్వా నేనా అన్నట్టు దోబూచులాడుతున్నాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఘన విజయం సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ ఎంతో కొంత అడ్డుకట్ట వేయగలిగింది అనేసి చెప్పుకోవాలి. అదేవిధంగా 2024లో ప్రత్యేక రాజకీయ పరిస్థితి ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం క్రమంగా అక్కడ కూడా మారిపోతుంది అనేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే నియోజకవర్గాల్లో చీరాల నియోజకవర్గం కూడా ఉంటుంది అనేసి స్థానిక పరిస్థితులు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గెలుపొందాడు. కరణం గారి మీద 20,000 మెజార్టీతో ఆయన విజయం కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఈ కూటమి 2 ఏళ్ల పరిపాలనలో చీరాల రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయంట. చీరాల చాలా కీలక నియోజకవర్గం. ఇక్కడ నుంచి 2004లో దివంగత నేత కె రోసయ్య గారు కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు విజయం సాధించారు. తర్వాత 2014లో నవోదయం పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ గారు విజయం సాధించడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఆనాడు. దీన్ని బట్టి ఆమంచికి సొంతంగా చీరాలలో ఒక బలం ఉంది అనేసి ఆయన నిరూపించుకున్నాడు. అదేవిధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా టీడీపీ తరఫున కరణం బలరామ కృష్ణమూర్తి గారు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం, 2024 ఎన్నికల్లో కరణం బలరామ కృష్ణమూర్తి కుమారుడు వెంకటేష్ గారు చీరాల వైసీపీ టికెట్ దక్కడం జరిగింది. మద్దులూరి మాలకొండయ్య యాదవ్ చేతిలో కరణం వెంకటేష్ గారు ఓడిపోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారికి ఏకంగా 40,000కు పైగా ఓట్లు రావడం జరిగింది. దీంతోనే కరణం వెంకటేష్ గెలుపుని ఆయన గండి కొట్టగలిగాడు, ఆయన వల్లే ఓడిపోయాడు అనేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో గెలుపోవటంల మీద అప్పుడే అంచనాలు కూడా వేసేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో చేనేత అదేవిధంగా పద్మశాలులు కలిపి 80,000 ఓట్లున్నాయి. అలాగే 35,000 ఎస్సీ ఓట్లు, 22,000 చిలుక యాదవ ఓట్లు, 11,000 చిలుక రెడ్డి ఓట్స్, అదేవిధంగా 13,000 మంది వైశ్య ఓటర్లు ఉన్నట్టుగా లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇటీవల పరిణామాలు ఆయా సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతకు దారితీసినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, రేషన్ను యథేచ్ఛంగా బ్లాక్ మార్కెట్కు తరలించడం, ఇలాంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కొండయ్య గారి మీద సొంత పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత తీసుకొచ్చాయని చెప్పేసి స్థానిక నాయకులు, సొంత పార్టీ కేడర్ కూడా చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కరణం వెంకటేష్ గారికి సానుకూలంగా మారబోతుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆమంచికి భారీ ఓట్లు వచ్చినట్టుగా ఈ దఫా ఆ అవకాశం ఉండదు అనేసి కూడా చాలామంది చెప్తున్నారు. సో వైసీపీ నేత కరణం వెంకటేష్ గారు శ్రమించేదాన్ని బట్టి ఆ పార్టీ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. గెలుపు పక్క, కానీ ఆయన ఇంకా కష్టపడితే మెజారిటీ భారీ స్థాయిలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేసి తెలుస్తుంది. ప్రస్తుతానికి చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు అయితే వీస్తున్నాయంట. అలాగనే వైసీపీ అహంకారానికి వెళ్లకుండా జాగ్రత్తగా దాన్ని చేసుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే అనే టాక్ అయితే గట్టిగా వినబడుతుంది. మరి దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు అన్నది చూడాలి.